టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు ఫిబ్రవరి 21వ తారీఖు శుక్రవారం. ఈరోజు అష్టమి తిథి ఉదయం 11 గంటల 57 నిమిషాల వరకు. మరి తదనంతరం నవమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ అనురాధ నక్షత్రం ఉదయం మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వస్తే గనక జానకి జయంతి లేదా సీతా జయంతి, సీతా నవమిగా కూడా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మరి సీతాదేవి ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మరి సీతారాములకి వడపప్పు, పానకం, తేనె నివేదన చేయటం వల్ల కూడా చాలా ఎక్కువ మంచి జరుగుతుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న చికాకులు లేదా ఇతరులతో ఏవైనా సరే వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మానసికంగా తెలియని అలజడి, పైకి తేలకపోయినా లోపల ఒక బెంగ, ఆతృత, వీటికి సంబంధించిన అంశాలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక ఎప్పటిలాగానే ధనానికి పెద్దగా చికాకు లేని పరిస్థితే ఉంటుంది. అమ్మ లేదా అటువైపు ఉండే బంధువులు, వారితో తాత్కాలికంగా విరోధాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే మనోరథాలు నెరవేరుతాయి. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మీకు ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పని అయినా కూడా కొద్దిగా చిన్న చిన్న అవాంతరాలు, ఆలస్యాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి అంతిమంగా మాత్రం మీదే పై చేయి అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ముఖ్యమైన వార్త ఈరోజు అందే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల విషయంలో మాత్రం స్వల్పంగా విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఇంటి సభ్యులతో ఈరోజు కొంత సంయమనంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. కొత్తగా ఉద్యోగం కావాలని కోరుకునేవారు, కొత్తగా వివాహం కావాలని కోరుకునేవారు, ఇద్దరికీ కూడా ఈరోజు ఎంతో కొంత వారి అడుగులు ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరుగుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పలకరిస్తూ వెళ్ళినప్పటికీ కూడా ఇతరత్ర మంచి విషయాలు కూడా అల్లనే మిమ్మల్ని ఊరిస్తూ రావటం వల్ల ఎంతో కొంత ఆనందాన్ని అనుభవిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతారు. కొత్త కొత్త విద్యలు అభ్యసించాలను, కొత్త కొత్త రంగాల్లో ప్రవేశించాలను మీ యొక్క ఆలోచనలు ఈరోజు వాటికి వైపుగా పరిగెత్తడం అనేది కూడా జరుగుతుంది. సంతాన విషయంలో ఒక ముఖ్యమైన తీసుకున్న నిర్ణయం మీకు ఎంతో కొంత సంతృప్తి కలిగిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకోవటం అనేది అవసరం. సాధ్యమైనంత వరకు ఎవరు ఎలాంటి వ్యాఖ్యానాలు చేసినప్పటికీ కూడా వాటిని మీ మనసులోకంతా తీసుకుంటూ వెళ్లకుండా ఎంతో కొంత మరి సంయమనాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. సంతాన ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. కానీ మొత్తం మీద అయితే గనక దైవ అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చివరి నిమిషంలో బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి.
సింహరాశి సింహరాశి వారికి అయితే గనక ఈరోజు మీరు ఇంటి సమస్యలతో కొంత కొట్టుమిట్టాడటం అనేది జరుగుతుంది. గృహ విషయాల్లో ఏదైనా సరే పెద్ద పెద్ద మార్పులకి ఈరోజు చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక పెద్ద సంతానం లేదా తొలి సంతానం విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు ఈరోజు పెద్దగా కలిసి రావు. నడుము వెన్నుకి సంబంధించిన ఆరోగ్యాల విషయంలో కానీ, ఇక ఒక వయసు వచ్చాక మరి పెద్దవాళ్ళు ఎవరైనా సరే బాత్రూములు ఇలాంటి విషయాల్లో వెళ్ళేప్పుడు కూడా కొంత అజాగ్రత్త లేకుండా ఉండటం కానీ చాలా అవసరమని ఈరోజు చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనా సరే కొంత ప్రతిబంధకాలతో పూర్తవటం అనేది అయితే ఉంటుంది. మీకంటే పెద్ద వారి సహాయ సహకారాలతో ఈరోజు అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మరి ఎన్ అక్షరం కలిగిన వాళ్ళు, డి అనే అక్షరం కలిగిన వాళ్ళు, వీరి ద్వారా ఏదైనా సరే కొంత మీకు మేలు జరగడానికి ఆస్కారం లేకపోలేదు. కొత్తగా వివాహం కావాలనుకునే వారికి ప్రేమ వివాహాలకైతే కనుక ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఇతర విషయాలకి పెద్దగా అనుకూలత అనేది ఉండదు. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ప్రయోజనం ఉంటుంది. తులారాశి తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. కొత్త పెట్టుబడులకి ఈరోజు అయితే కనుక అంత అనుకూలకంగా ఉండదు కనుక సాధ్యమైనంత వరకు కూడా ఆర్థిక అంశాలని ఈరోజు వాయిదా వేయటం అనేది మంచిది. సంతాన పరంగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కేవలం వారి కోసం మాత్రం ఏదైనా ఈరోజు ఒక్కోసారి ధనాన్ని వెచ్చించవలసిన పరిస్థితి ఉండొచ్చు. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఇక ఇతర వాటిపై మీరు ఆర్థిక అంశాలని చూపించకుండా ఉండటం మంచిది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయోగం పడతాయి. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు ఎంత వద్దనుకున్న ఏదో రకమైన బద్ధకం, పనులు వాయిదా వేసే తత్వం రావటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు ఏవి చేయాలనుకుంటారు, ఏవి వద్దనుకుంటారు, ఒక రకమైన అయోమయమైన స్థితి మిమ్మల్ని ఈరోజు కొంత కలవర పెడుతుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు ఈరోజు వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఇక పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్న వారికి అయితే కనుక ఈరోజు విశాఖ నక్షత్రం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వారికి కొంతవరకు అనుకూలత అనేది కనిపిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వారు సంతాన విషయంలో కొంతవరకు అజాగ్రత్తగా ఉండకుండా ఉండటం మంచిది. ఇక ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎప్పట్లాగానే ఏదో రకమైన అనారోగ్యం కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే జరుగుతుంది. గొంతుకు సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు విడవకుండా వదలకుండా కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. అలాగని మరీ వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన ప్రమాదాలు కానీ, ఆ రకమైన ముందు జాగ్రత్త కానీ అంత అవసరం కాదు. కానీ ఏదో రకంగా కొంత ఇబ్బంది అసౌకర్యమైతే ఉండొచ్చు. సినిమా పరిశ్రమల్లో లేదా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నవారు ఈరోజు కొంత వారికి మేలు జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఈరోజు మరి కొంత నిద్ర నిమిత్తం కూడా మీరు అవస్థ పట్టడం అనేది అయితే ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికైతే కనుక ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాల సంతృప్తికరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఏ పని తలపెట్టినా అందులో ముందైతే కనుక కొంత ప్రతిబంధకాలు ఉండొచ్చు. కానీ మొక్కవని మీ పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చాగోష్ఠులు జరుగుతూ ఉంటాయి. తర్వాత వాటికి సంబంధించిన ఏవైనా సరే వస్తువులు కొనుగోలు చేయటం కానీ, తర్వాత వాటి నెపంగా ఏవైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కానీ ఈరోజు ఎదురు కావచ్చు.
అమ్మగారి ఆరోగ్యం లేదా నాన్నగారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ చూపించడం అనేది మంచిది. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగాల్లో ఈరోజు ఆకస్మికంగా ఏవైనా సరే చికాకులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా తలంపుగా ఏవో రకమైన ఖర్చులొచ్చి మనని కొంత ఇబ్బంది పాలు చేయటం అనేది అయితే ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత కలవరం ఉంటుంది. ఇక ఏదైనా కూడా ఒకే రకమైన మంచి ఏంటి అంటే గనక ఎంత పెద్ద ఖర్చులు వచ్చినప్పటికీ కూడా వాటిని ఏదో రకంగా రుణ రూపేణైనా సరే వాటిని ఎదుర్కొని రావటం అనేది, తర్వాత పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షణాల్లో బయటపడటం గానీ ఇలాంటివి ఈరోజు ఎక్కువ అవకాశం ఉంటాయి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఒక స్పష్టమైన అభిప్రాయానికైతే రాగలుగుతారు. ధార్మిక క్షేత్ర సందర్శన కానీ, ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తులతో పరిచయాలు కానీ ఈరోజు సంభవంలోకి రావచ్చు. క్రీడాకారుల యొక్క ప్రతిభ ఈరోజు ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం, మంచి ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో గాయాలు పాలవటం కానీ ఇలా ఏదైనా సరే కొంతవరకు తలనొప్పులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.